ఈ రెవల్యూషనరీ గార్డ్స్ ఇచ్చిన వాళ్ళ సంస్థకు అనుబంధంగా పనిచేసే ఫార్స్ ఇచ్చిన కథనాన్ని మాత్రం ఎవరు ధృవీకరించట్లా, మీన్స్ ఎండార్స్ చేయట్లేదు. ఆయన క్రిటికల్గా గాయపడ్డారు, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు అనే మాటలు వస్తున్నాయి. 12 రోజులు జరిగిన యుద్ధంలో మనం గనక చూస్తే వాయువ్య టెహరాన్ మీద ఒక కొండ వైపు పదే దాడులు జరిగినాయి, అక్కడే ఆ రహస్య ప్రాంతంలో. 4వ రోజు జరిగిన దాడుల్లో సీక్రెట్ అండర్గ్రౌండ్ కేంద్రంగా ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అలాంటిది. ఆ టైంలో ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అంతా అక్కడే ఉన్నారు. సో అండర్గ్రౌండ్ ఫెసిలిటీ లోపలికి వచ్చేందుకు బయటికి వెళ్లేందుకు ఉన్న మొత్తం 6 వేస్, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అన్నీ కూడా గాలి వెలుతురు వచ్చే పాయింట్లపైన ఇజ్రాయెల్ దాడి చేసింది అనేది మాత్రం ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కన్ఫర్మ్ చేస్తుంది. బట్ ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారనేది మాత్రం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఈ సెంటర్కి, ఈ అండర్గ్రౌండ్ ఫెసిలిటీకి కంప్లీట్ పవర్ ఇది కూడా సరఫరాని కూడా నిలిపేశారు. అయితే ఆయన అక్కడి నుంచి బయటపడ్డారని వీళ్ళు చెప్తున్నారు, బట్ ఎక్కడున్నారనేది చెప్పట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అయతుల్లా ఖొమైనీ ఎవరి సంరక్షణలో ఉన్నారు? చైనా సంరక్షణలో ఉన్నారా, రష్యా సంరక్షణలో ఉన్నారా, అది కూడా తేలాల్సింది. సో సుప్రీం ఆయన అవైలబిలిటీలో లేకపోవటం వల్లే అయతుల్లా ఖొమైనీ తర్వాత సుప్రీం